హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, టోటల్ ఇండియానే షేక్ చేస్తున్న టాపిక్ ఏమైనా ఉందంటే తిరుపతి లడ్డు విషయం అన్నమాట. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్గా తయారైంది. డివోషనల్ అనే విషయం చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా దేవుడు అండ్ భక్తి దీని మీద సంబంధించిన టాపిక్ అవడం వల్ల ప్రతి ఒక్కరు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో ఈ రోజు ఈ విషయం గురించి మనం అయితే మాత్రం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇలా చేయడం ఏంటంటే మీరు చేసిన ప్రతి వీడియో కూడా మీకు అందరికన్నా ముందుగా వస్తుంది, మీరు చూడడం కూడా బాగుంటుంది. కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. తిరుపతి లడ్డు అనేది గవర్నమెంట్ మారక ముందు వరకు ఏం జరిగిందనేది ఎవరు పట్టించుకోండి. సో ఏంటంటే తిరుపతి ఈ లడ్డు ఏదైతే ఉందో దీని గవర్నమెంట్ మారక నుంచి దీని మీద చాలా ఇష్యూలు అయితే రేజ్ చేస్తున్నారు. బట్ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే 14, 19, తర్వాత 19, 23, తర్వాత ఇప్పుడు 23 నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో 14, 19లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడైతే మాత్రం ఎటువంటి ఇష్యూలు లేవు, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరు రైజ్ చేయరు. ఫస్ట్ ఇక్కడ రేసింగ్ అనేది ఎక్కడ వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆయన వచ్చిన తర్వాత ఈ ఇష్యూలు అనేవి మొదలయ్యాయి. తిరుపతి శుభ్రంగా కంప్లీట్గా ఏమైనా స్పాయిల్ అయిపోయింది, అక్కడ ఫుడ్ బాగోట్లేదని అండ్ ప్రసాదాలు క్వాలిటీస్ లేవని అండ్ తర్వాత ఏంటంటే చాలా చాలా మతాన్ని కంప్లీట్గా ఏమంటారు దాన్ని కంప్లీట్గా దాన్ని చెడబట్టారు. మనం కంప్లీట్ మాట్లాడుకుంటాం. దానికోసం అట్లా జరిగిందని చెప్పి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. అప్పుడు ఏంటంటే 150 సీట్లు ఉండడం వల్ల ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. ప్లస్ క్వశ్చన్ చేయడం కూడా ఆప్షన్ ఉండేది కాదు, ఎందుకంటే మూకుడు కూడా దాడి చేసేవారు అనమాట. సో ఇదంతా పక్కన పెడితే గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడైతే మనకు 23 ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ మారిందో, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ నెయ్యి అది లడ్డు ప్రసాదం యొక్క వివాదం ఏదైతే ఉందో దాన్ని అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జూలై 6 అయితే శాంపిల్స్ అయితే మాత్రం పంపించారు. అది కూడా మన తిరుపతిలో ఈ యొక్క ల్యాబ్ అనేది లేకపోవడం బయట పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమైతే అందులో నిజంగా బీఫ్ అయితే ఉందో, అది చేపల ఆయిల్ అంటారు, ఫిష్ ఆయిల్ అదైతే ఉందో అండ్ ఇటువంటి పంది కొవ్వు ఇవి వాడాయి అని ఎప్పుడైతే తెలిసిందో ఒక్కసారిగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి అందరూ అన్నారు. బట్ ఓకే, ఎందుకంటే తిరుపతి అనే ఒక దేవస్థానం చాలా పెద్ద దేవస్థానం. ఆల్ ఓవర్ ఇండియా కాదు, వరల్డ్లో కూడా టాప్ ప్లేస్లో ఉన్న ఒక దేవస్థానాలు ముఖ్యమైన ప్లేస్లో ఒకటి అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రసాదం కలుషితమైంది అనే విషయం మీద చాలా సీరియస్గా అయితే టాపిక్ ఏదైంది. సో దీని మీద వైసీపీ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత జరిగింది ఇది, మేము ఉన్నప్పుడు జరగలేదు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ జూలై 6 ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు రిపోర్ట్స్ పంపించినప్పుడు జూలై 6 అండ్ 12 వచ్చేకి 2 ట్యాంకులు అయితే మనకి నెయ్యి అయితే రావడం జరిగింది. ఆ నెయ్యి శాంపిల్స్ని అయితే పంపించారట. పంపించిన తర్వాత వాటిలో వచ్చిన రిపోర్ట్స్ని మన తిరుపతి దేవస్థానం ఎవరైతే ఉన్నారో శ్యామరావు గారు వెల్లడించడం జరిగింది. సో అవి కూడా రిపోర్ట్స్ మనకు వెబ్సైట్లో దొరుకుతుంది. ఏంటంటే మనం క్రియేట్ చేసి చెప్పింది కాదు, వీళ్ళు టెస్ట్లు పంపించిన తర్వాత ఏవైతే రిపోర్ట్స్ వచ్చాయో ఆ రిపోర్ట్స్ మేము బేస్ చేసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రలోభాలకు పాల్పడి దేవస్థానాల యొక్క పవిత్రతను అపవిత్రం చేస్తారని చెప్పేసి చాలా మంది సీరియస్ అవుతున్నారు. ఈ టాపిక్ మీద ఎందుకంటే ప్రతి ఒక్కరు చర్చించాలి ఈ టాపిక్. ఎందుకంటే దేవుడు అనేది మన యొక్క నమ్మకం, ఆ నమ్మకం మీద పట్టడం అనేది అయితే సరికాదు కదా. అంటే అవి చేశారా చేయలేదని పక్కన పెడితే ఎట్లాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే ఒక ఏమంటారు దాని యొక్క మనోభావాలు అనేవి గట్టిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏమైంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విపరీతమైన ట్రోలింగ్ అవుతుంది అండ్ తర్వాత వాళ్ళ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. వాళ్ళు చేశారా చేయలేదని తేలుతుంది. రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే కనుక వాళ్ళు చేశారనే అనిపిస్తుంది. అలాగే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అరాచకాలు కూడా మనకు తెలుసు. ఈ యొక్క లడ్డు గురించి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు అండ్ లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అవ్వచ్చు, వీటి మీద తీవ్రంగా ఖండిస్తున్నారు. దాంతోపాటు దానికి ప్యారలల్గా వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్లు అయితే ఇస్తున్నారు. ఏం జరిగినప్పటికీ హిందువుల యొక్క మనోభావం అయితే దెబ్బతింది. ఇక్కడ హిందువులే కాదు,
తిరుపతిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయం మీద అయితే మాత్రం వ్యతిరేకత తీవ్రంగా చూపిస్తున్నారు. సో ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదని చెప్పి కోరుకున్నాం. కానీ ఇప్పటికైనా సరే తిరుపతిలో ఇంకా కొన్ని మార్పులు చేర్పు చేయాల్సింది అయితే ఉంది. అది కూడా ఒక వీడియో అయితే కంప్లీట్గా తిరుపతి గురించి అయితే ఒక వీడియో చేద్దాము. ఎందుకంటే రీసెంట్గా 2-3 సార్లు కూడా నేను తిరుపతిలో వచ్చాను. నేనే డైరెక్ట్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అక్కడ డెవలప్ చేసిన టాపిక్స్ ఏమైనా ఉంటాయి అంటే ఒక వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో ఈ టాపిక్ మీద మనం చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దీన్ని చాలా కూలంకుషంగా తెలుసుకొని ఎట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో తగిన చర్యలు తీసుకుని ఎవరైతే తప్పులు చేసారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కనుక మరలా రిపన్నాలో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు వేరే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు అయితే చేయాలి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక రేపు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే అయ్యో తిరుపతి జోలికి వెళ్తే మనకి ఎట్లా అవుతుంది. సో మనం రాజకీయం చేయొచ్చు కానీ దేవుడి యొక్క దేవస్థానాలపై ఎప్పుడు రాజకీయం చేయకూడదు అనే విధంగా అయితే మాత్రం ఇప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి నీటి ప్రభుత్వం అయితే కోరడం జరుగుతుంది. మరి నెక్స్ట్ లెవెల్లో ఈ దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నాయో వాళ్ళందరికీ ఎటువంటి శిక్షలు పడతాయి లేదా వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారనేది మనం వేచి చూడాలి. ఇదేంటంటే రోజు రోజుకి దీని మీద హైప్ అయితే పెరుగుతుపోతుంది లడ్డూ మీద. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా దీని మీద ఘోరంగా తీవ్రమైన అసంతృప్తులు అయితే వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్లెక్స్ తగలబెట్టేస్తున్నారు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ ఏంటంటే అదే చెప్తున్నాను దీని గురించి ఏంటంటే మనం మాట్లాడుకున్నపోతే చాలా మ్యాటర్స్ వస్తాయి. ఒకసారి తిరుపతి దేవస్థానంతో ప్రత్యేక వీడియో చేద్దాం. అండ్ ఈ లడ్డు వివాదం మీద మీకైతే అభిప్రాయం ఏ విధంగా ఉందో ఆ అభిప్రాయం కింద కామెంట్ చేసుకుని మెన్షన్ చేయండి. అండ్ ఎట్లాంటివి ఘోరాలు జరగకూడదని దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ.